అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను వీడియో పెట్టినమ్మంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు అయితే వడల పులుసు చేసా. పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. ఎప్పుడైనా తిన్నారా? వడల పులుసు అంటే ఎంతమందికి ఇష్టం? ఎలా చేయాలో చూసేయండి. వడల పులుసుకి కావాల్సినవి వడలు. మనకి బయట షాప్లో పకోడీ షాప్లో అమ్ముతారు కదా వడలు, అవే వడలు. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్న. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 గరిటెలు అయితే ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడమే ఆయిల్లో. ఉల్లిపాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారా. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే టమాటాలు కొంచెం తొందరగా మెత్తబడతాయి అన్నమాట. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో కొంచెం సేపు అయితే కొంచెం మగ్గ పెట్టుకోవాలి. కొద్దిసేపుడికి టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనకి కారం ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. చింతపండు నానబెట్టాను కదా, కొంచెం ఇలా పిసకాలి. మొత్తం జ్యూస్ అంతా తీసుకోండి. చింతపండు అయితే పిసికి టమాటాలన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు మనకి ఒక స్పూన్ కారం అయితే వేసా. కారం వేసుకొని కారం కూడా కొంచెం మగ్గనివ్వాలి. అంటే మరీ పచ్చిగా కాకుండా ఒకసారి కలిపేసి టమాటాలకి అంతా పట్టి కొంచెం కారంలో పచ్చి వాసన పోయేదాకా ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చింతపండు పిసికాం కదా, ఇప్పుడు ఆ జ్యూస్ అయితే వేసేసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసేసి మనకి నీళ్ళు ఎన్ని కావాలో పులుసుకి వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వేసా. ఇప్పుడు వేసాను కదా, మళ్ళీ ఇంకో గ్లాస్ అయితే వేసా. ఎందుకంటే ఆ పులుసు అంతా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం వడలు అయితే వేస్తాం. వడలు కూడా ఆ పులుసులో ఉడకాలన్నమాట. ఈ టమాటాలన్నీ ఉడికిపోయినాయి చూసారా. ఉడికిపోయి ఇట్లా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం వడలు అయితే వేసేసుకోవాలి. ఒక్కొక్కటి స్లోగా వేసేసుకుంటే ఆ పులుసులో మొత్తం ములిగే వరకు. ఒకవేళ వాటర్ చాలా పోతే ఒక గ్లాసు, ఇంకో కొంచెం అయితే కావాలంటే వేసుకోవచ్చు. వేసుకొని ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు మరగనివ్వాలి. పులుసులో చక్కగా ఆ వడలన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. చూసారా, దగ్గరికి అయితే అయిపోయింది. కొంచెం పైనుంచి కొంచెం గరం మసాలా కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దింపుకుంటే మనం స్టవ్ కట్టేసిన తర్వాత ఆ వడలు అనేది ఆ పులుసు కొంచెం ఇంకా పీర్చేసుకుంటుంది, దగ్గరికి అయిపోతుంది. అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే తీసా. కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే. వడల పులుసు చూసారా రెడీ అయిపోయింది. ఈ వడల పులుసు ఎలా తినాలంటే అసలు నైట్ వండేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తెల్లారి వేడి వేడి అన్నంలో ఈ వడల పులుసు వేసుకొని తింటే పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది. అసలు ముద్ద ముద్దకి మధ్యలో వడల ముక్క నంచుకొని తింటే అసలు సూపర్గా ఉంటుంది. వడల పులుసు ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ మీకు వడల పులుసు నచ్చితే, అలాగే మా వీడియో కూడా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు వీడియో చూసారంటే నా వీడియో కొద్దిగా గొప్ప నచ్చే ఉంటుందిగా. మీరిచ్చే చిన్న లైక్ వల్ల వేరే వాళ్ళకైతే వెళ్తుంది అన్నమాట వీడియో. మీరిచ్చే లైక్ నాకు చాలా అవసరం అండి, అందుకే చెప్తున్నా. బాయ్ అండి.